హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రీసెంట్గా తెలుగులో ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న థ్యాంక్ యూ డియర్ మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అని ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రియా అనే అమ్మాయిని చూపిస్తారు. ఒక రోజు రాత్రి ప్రియా ఫేస్కి స్కార్ఫ్తో బస్ స్టాప్లో తన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తన ఫ్రెండ్ రాగానే తనతో కలిసి ఇంటికి వెళ్ళాలి అని. అయితే అలా కాసేపటికే కొంతమంది రౌడీలు ఫుల్గా డ్రింక్ చేసి జీప్లో అటుగా వెళ్తూ ప్రియాని చూసి తనని ఏడ్పించాలి అని చూడగా అదే టైంకే బైక్పై అటుగా ఎవరో రావడంతో వారిని చూసిన వారు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇంకా అటుగా బైక్పై వచ్చిన వ్యక్తి పేరు సత్యం. తనకి ఫోన్ రాగా అక్కడే బస్ స్టాప్ దగ్గర బైక్ ఆపి ఫోన్ మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళబోతాడు. అయితే అప్పటికే లేట్ అవడంతో కొంచెం భయపడిన ప్రియా సత్యంతో నన్ను మా కాలనీ దగ్గర డ్రాప్ చేస్తారా అని అడగ్గా దానికి సత్యం ఓకే అని చెప్పి బైక్ ఎక్కించుకుని తీసుకెళ్ళి ప్రియా ఉండే కాలనీ దగ్గర డ్రాప్ చేయగా ప్రియా సత్యంకి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే సత్యం ప్రియా కళ్ళ వైపే చూస్తూ ఉండిపోతాడు. ఎందుకంటే సత్యం ప్రియా ఫేస్ చూడకపోయినా సరే కేవలం తన కళ్ళు చూసే తనకి బాగా నచ్చి ఫిదా అయిపోయి ఉంటాడు కాబట్టి. దాంతో మరుసటి రోజు రాత్రి కూడా సత్యం ప్రియాని కలవాలి అని తనతో మాట్లాడాలని ప్రియాని మొదటిసారి చూసిన అదే బస్ స్టాప్ దగ్గరికి తన ఫ్రెండ్ కేశవ్తో పాటు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా చాలాసేపు వెయిట్ చేస్తాడు కానీ ప్రియా రాదు. అయితే అప్పుడే అటుగా పోలీసులు వచ్చి సత్యం అండ్ కేశవ్ని చూసి ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడికి దగ్గరలోని కాలనీలో 2 మర్డర్స్ జరిగాయి, ఒక అమ్మాయి ఆ మర్డర్స్ చేసిందని డౌట్గా ఉంది, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని వారి డీటెయిల్స్ తీసుకుని అక్కడ నుండి పంపించేస్తారు. అయితే అదంతా విన్న సత్యంకి రాత్రి ఆ టైంలో ఉంది ప్రియా మాత్రమే కదా, ఒకవేళ ఆ 2 మర్డర్స్ చేసింది ప్రియానే అయి ఉంటుంది ఏమైనా డౌట్ వస్తుంది కానీ తను చూడ్డానికి అలా లేదు అనుకుంటాడు. సీన్ కట్ చేస్తే అలా సత్యం ప్రియా గురించి ఆలోచిస్తూ తనని మళ్ళీ ఒకసారి కలిసి మాట్లాడాలని తన కోసం వెతుకుతూ ఉంటాడు. అలా ఒకరోజు ప్రియాని వదిలిపెట్టిన అదే కాలనీ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అటుగా వచ్చిన ప్రియా సత్యంని చూస్తుంది. సత్యం కూడా ప్రియాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన మనసులో మాట ప్రియాకి చెప్పాలి అని ఫిక్స్ అయ్యి తను ప్రేమిస్తున్న విషయం ప్రియాకి చెప్తాడు. అది విన్న ప్రియా నువ్వు నా ఫేస్ కూడా చూడలేదు, కలిసింది ఒక్కసారే, కేవలం నా కళ్ళు చూసి మాత్రమే ప్రేమిస్తున్నా అంటున్నావు, నిజానికి నేను అంత అందంగా కూడా ఉండను, నా ఫేస్ చూశాక నచ్చకపోతే అప్పుడు ఏం చేస్తావని అడగ్గా దానికి సత్యం నువ్వు ఎలాగ ఉన్నా సరే నాకు ఇష్టమే, నీ కళ్ళు నాకు బాగా నచ్చేశాయి, నీ కళ్ళు అంత అందంగా ఉన్నాయని చెప్పడంతో అది విన్న ప్రియా కూడా సత్యం తనని నిజంగానే ప్రేమిస్తున్నాడని అర్థమయ్యి తన ఫేస్కు ఉన్న స్కార్ఫ్ తీసేస్తుంది. ప్రియాని చూసిన సత్యం మరింత హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన కళ్ళలాగే తన ఫేస్ కూడా మరింత అందంగా ఉండడంతో సంతోషిస్తాడు. ఇంకా ప్రియాకి కూడా సత్యం మంచి మనసు నచ్చడంతో తను కూడా సత్యంని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇక్కడే మనకి సత్యం గురించి చూపిస్తారు. సత్యం ఒక రైటర్, మూవీ స్టోరీస్ రాస్తూ ఉంటాడు. అలాగే డైరెక్టర్ కూడా. తను రాసిన స్టోరీతో మూవీ తీయాలని ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఎంత ట్రై చేసినా సరే తన స్టోరీతో మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కూడా ముందుకు రాడు. దాంతో సత్యం ఇప్పటికే చాలామంది ప్రొడ్యూసర్స్ని కలుస్తూ తన స్టోరీ చెప్తూ ఉంటాడు. కానీ ఏవేవో కారణాల ద్వారా ప్రొడ్యూసర్స్ అందరూ సత్యంకి హ్యాండ్ ఇస్తూ ఉంటారు. అయినా కానీ సత్యం ఎలాగైనా తన స్టోరీతో మూవీ తీయాలని ఫిక్స్ అయ్యి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇంకా ప్రియా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా జాబ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇలా ఉండగా ఒకరోజు ప్రియా అండ్ సత్యం టెంపుల్కి వెళ్ళగా ప్రియా పూజ చేయించడానికి వెళ్తుంది. అప్పుడే సత్యం దగ్గరికి తనకి తెలిసిన వారు వచ్చి తనతో సత్యం ఎలా ఉన్నావు, నీ భార్య ఎలా ఉంది, తను ప్రెగ్నెంట్ అంట కదా, తనని బాగా చూసుకుంటున్నావా అని మాట్లాడి వెళ్ళిపోతారు. అయితే అదంతా దూరం నుండి చూసిన ప్రియా షాక్ అయ్యి అంటే సత్యంకి ఆల్రెడీ పెళ్ళయ్యిందా, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కూడానా, పెళ్ళయ్యి ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని పెట్టుకుని నాతో ప్రేమ అంటూ నన్ను మోసం చేశాడు అని కోపంతో సత్యం దగ్గరికి వెళ్ళి నువ్వు మంచివాడివి అని నువ్వు చెప్పిందంతా నమ్మి చాలా పెద్ద తప్పు చేశాను, నువ్వు నన్ను నా నమ్మకాన్ని మోసం చేశావు, ఇప్పటికైనా నిజం చెప్పు అంటుంది. దానికి సత్యం ప్రియా మొదట నేను చెప్పేది విను, ఇప్పుడు నాతో మాట్లాడి వెళ్ళారు కదా, వారి ఇంట్లోనే నేను రెంట్కి ఉంటాను అని జరిగింది చెప్తాడు. నిజానికి సత్యం తమ ఊరు నుండి డైరెక్టర్ అవ్వాలని సిటీకి వచ్చినప్పుడు తన దగ్గర ఎక్కువగా డబ్బు ఉండదు. అందుకే తను సిటీలో ఉండడానికి తక్కువ రెంటు ఉండే ఇల్లు కోసం చూస్తూ ఉంటాడు. అయితే అందరూ కూడా బ్యాచిలర్స్కి ఇల్లు ఇవ్వమని, కపుల్స్కి మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్తూ ఉంటారు. దాంతో సత్యంకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒక మూవీ షూటింగ్లో హీరోయిన్ అవ్వాలని ఊరు నుండి సిటీకి వచ్చిన జానకి పరిచయం అవుతుంది. అలా ఇద్దరు మాట్లాడుకోగా ఇప్పుడు సేమ్ ఇద్దరిది ఒకే ప్రాబ్లం అని తెలుస్తుంది. జానకి కూడా సింగిల్గా ఇల్లు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటుంది. దాంతో ఇద్దరు బాగా ఆలోచించి ఒక ప్లాన్ ఆలోచిస్తారు.
చూపిస్తారు. అదేంటంటే ఇద్దరు భార్యాభర్తల్లాగా యాక్ట్ చేస్తూ తక్కువ రెంట్లో ఒక ఇల్లు రెంట్‌కి తీసుకొని అందులో ఉంటారు. దాంతో ఇంటి ఓనర్స్ వారిని భార్యాభర్తలు అనుకుంటూ ఉంటారు. అలా సత్యం అంతా చెప్పి నిజానికి నేను జానకి బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, కావాలంటే నువ్వే ఒకసారి జానకిని కలిసి మాట్లాడు, నిజం నీకే తెలుస్తుంది అని చెప్తాడు. అదంతా విన్న ప్రియ తర్వాత జానకిని కలిసి మాట్లాడగా జానకి కూడా అదే విషయం చెప్తుంది. దాంతో ప్రియకి సత్యం చెప్తుంది అంతా నిజమే అని అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ప్రియా ఫ్రెండ్ సుధా తను ప్రేమించిన అబ్బాయితో మా పేరెంట్స్ ఒప్పుకుంటేనే మన పెళ్ళి, లేదంటే మనం విడిపోవాలి అని చెప్తుంది. అది విన్న సత్యం ప్రియాతో నువ్వు కూడా మన పెళ్ళికి మీ పేరెంట్స్ ఒప్పుకోకపోతే నన్ను కూడా వదిలేస్తావా అని అడగ్గా అది విన్న ప్రియా నేను అందరి అమ్మాయిలాగా కాదు, నీకు నా మీద అంత అనుమానం ఉంటే పద ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందామని అలా ఇద్దరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత ప్రియా సత్యంని తన ఇంటికి తీసుకెళ్లగా ప్రియా అమ్మవారిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ప్రియా ఫాదర్ మాత్రం తన కూతురికి మంచి జాబ్ చేసే అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అనుకోగా తను సినిమాల్లో పనిచేసే వాడిని పెళ్లి చేసుకుంది అనే కోపంతో వారిని ఇంట్లోకి రానివ్వకుండా డోర్స్ క్లోజ్ చేయడంతో ప్రియా అండ్ సత్యం చాలా బాధపడి అక్కడ నుండి తిరిగి వచ్చేస్తారు. ఇంకా సత్యం జానకిని కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని సత్యం ఇంటి ఓనర్స్ ఇల్లు ఖాళీ చేయిస్తారు. దాంతో సత్యం అంటూ ప్రియాకి ఇప్పుడు ఎక్కడ ఉండాలో అర్థం కాదు. అప్పుడే సత్యం ఫ్రెండ్ నీరజ్ అనే వ్యక్తితో మాట్లాడి వారి గెస్ట్ హౌస్లో సత్యం అంటూ ప్రియా 2 నెలలు ఉండేలా మాట్లాడడంతో సత్యం అంటూ ప్రియా నీరజ్ ఇంటికి వెళ్ళగా నీరజ్ వారికి వెల్కమ్ చెప్పి గెస్ట్ హౌస్ కీస్ వారికి ఇస్తాడు. ఇంకా నీరజ్ చాలా మంచివాడు. నీరజ్తో మాట్లాడిన తర్వాత ప్రియా అండ్ సత్యంకి తెలిసే విషయం ఏంటంటే నీరజ్ కళ్ళు కనిపించని శోభ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటాడు. నీరజ్కి శోభ అంటే చాలా ఇష్టం, తనని బాగా చూసుకుంటూ ఉంటాడు. అయితే వారికి పెళ్ళయి 10 సంవత్సరాలు అయినా సరే పిల్లలు పుట్టి ఉండరు. దాంతో తమకి పిల్లలు పుట్టాలి అని అందరి దేవుళ్ళని ప్రార్థిస్తూ ఉంటారు. అలా 10 సంవత్సరాల తర్వాత శోభ ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే డెలివరీ రోజు శోభకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. డాక్టర్స్ నీరజ్తో తల్లి బిడ్డలలో ఎవరివో ఒక ప్రాణాలు మాత్రమే కాపాడగలమని చెప్పగా దానికి నీరజ్ శోభ ప్రాణాలు కాపాడమని చెప్తాడు. కానీ అదృష్టవశాత్తు తల్లి బిడ్డ ఇద్దరు బ్రతుకుతారు. కానీ శోభ గర్భసంచి పర్మనెంట్గా తీసేయాల్సి వస్తుంది. ఇంకా అప్పటి నుండి శోభ అండ్ నీరజ్ తమ బిడ్డే తమ ప్రపంచంగా బ్రతుకుతూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ప్రియా సత్యంతో మనం త్వరలో అమ్మానాన్నలం కాబోతున్నాము, నేను ప్రెగ్నెంట్ని అని చెప్పగా అది విన్న సత్యం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరోపక్క ఈ విషయం తెలిసిన ప్రియా అమ్మ సత్యంకి ఫోన్ చేసి ప్రియా ప్రెగ్నెంట్ అని తెలిసిందే, అయితే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన ఫ్యామిలీ తన పక్కనే ఉండాలి, ప్రెగ్నెంట్గా ఉండే వారిని చూసుకోవడం అంత ఈజీ కాదు, అదీ కాక ప్రియా ఫాదర్ ఇంకా మీ మీద కోపంగానే ఉన్నాడు, ఇలాంటి సమయంలో అప్పుడే పిల్లలు అంటే మీరు కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ప్రియా ఫాదర్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేదాకా వెయిట్ చేయండి, అప్పట్లోగా మీరు కూడా లైఫ్లో బాగా సెటిల్ అవుతారు, ప్రియాకి కూడా ఇదే విషయం చెప్పి ఆలోచించండి అని చెప్తుంది. అయితే అదంతా విన్న సత్యం కూడా బాగా ఆలోచించి ప్రియాతో మనం ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు కదా, నేను కూడా ఒక మంచి సినిమా తీసి లైఫ్లో సెటిల్ అవుతా, ఇప్పుడే బేబీ అంటే చాలా ఇబ్బందులు వస్తాయి, అందుకే ఇప్పుడే మనకి బేబీ వద్దు అంటాడు. అది విన్న ప్రియా తను ప్రెగ్నెంట్ అని చెప్పినప్పుడు హ్యాపీగా ఫీల్ అయిన సత్యం మరి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో, అబార్షన్ చేయించుకోమని ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక అదే ఆలోచిస్తూ ఉండిపోతుంది. నెక్స్ట్ సీన్లో ప్రియా తనకి ఆ రోజు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉండడంతో సత్యంకి చెప్పి వెళ్ళిపోతుంది. సత్యం తన మూవీ స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే నీరజ్ తన బేబీని తీసుకుని సత్యం దగ్గరికి వచ్చి శోభ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, నాకు ఒక అర్జెంట్ వర్క్ ఉంది, 1 గంటలోపు తిరిగి వస్తాను, అప్పటిదాకా మా బేబీని చూసుకోమని చెప్పగా సత్యం ఓకే అని చెప్పి బేబీని ఎత్తుకుంటాడు. దాంతో నీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సత్యం బాబుని కాసేపు ఆడించి తనని సోఫాలో పడుకోబెట్టి తన పక్కనే పాల డబ్బా పెట్టి తను అప్పటిదాకా కలిసిన ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేస్తూ మళ్ళీ తన మూవీ స్టోరీ గురించి చెప్తూ ఉంటాడు. ఆ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా తమకి మరికొంత సమయం కావాలి అని మళ్ళీ కాల్ చేస్తాము అని చెప్పగా మరికొందరు తాము ఆల్రెడీ వేరొక మూవీస్తో బిజీగా ఉన్నాం, ఆ మూవీస్ కంప్లీట్ అయ్యాక ఆలోచిస్తామని చెప్తూ ఉంటారు. ప్రతి ప్రొడ్యూసర్ కూడా అదే చెప్తూ ఉండడంతో అదంతా వింటున్న సత్యంకి తన స్టోరీతో మూవీ తీయడానికి ఒక ప్రొడ్యూసర్ కూడా ముందుకు రావట్లేదు అని ఫ్రస్ట్రేషన్లో అదే ఆలోచిస్తూ వరుస పెట్టి సిగరెట్స్ తాగుతూనే ఉంటాడు. అలా వరుసగా దాదాపు 20 సిగరెట్స్ తాగుతూనే ఉంటాడు. టెన్షన్లో సత్యంకి తను ఎన్ని తాగుతున్నాడో కూడా గుర్తుండదు. దాంతో ఆ రూమ్ అంతా అదే పొగతో నిండిపోతుంది. తను సోఫాలో పడుకోబెట్టిన బేబీ గురించి కూడా మర్చిపోయి ఉంటాడు. రూమ్ అంతా పొగతో నిండిపోవటం వల్ల ఆ బేబీ కూడా అదే పొగని పీల్చుకుంటూ ఉంటుంది. ఆ బేబీ ఏజ్ సంవత్సరం లోపే అవ్వటం వల్ల ఆ పొగ పీల్చుకుంటూ శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటుంది. మరోపక్క సత్యం ప్రొడ్యూసర్స్తో కాల్స్ మాట్లాడుతూనే ఉంటాడు. అలా చాలాసేపటి తర్వాత సత్యంకి ఆ బేబీ గుర్తొచ్చి చూడగా అప్పటికే ఆ బేబీ స్లో లేకుండా పడిపోయి ఉంటుంది. సత్యం బేబీ నిద్రపోతుందేమో అనుకుని తనని లేపి పాలు పట్టించాలి అని ట్రై చేయగా
ఎంత లేపినా సరే బేబీ నుండి ఎలాంటి కదలిక ఉండదు. అంతేకాక బేబీ శరీరం అంతా చల్లగా మారిపోయి ఉంటుంది. దాంతో సత్యం ఫుల్గా భయపడిపోతాడు. వెంటనే ప్రియాకి కాల్ చేయగా ప్రియా మీటింగ్ బిజీలో ఉండి కాల్ కూడా లిఫ్ట్ చేయదు. మరోపక్క సత్యం తను బేబీకి పాలు తాపించకపోవడం వల్లే ఇలా జరిగిందేమో అనుకుంటాడు. ఎందుకంటే సిగరెట్ పొగ వల్ల బేబీకి అలా అయిందని సత్యంకి తెలియదు కాబట్టి. ఇంకా అలా కాసేపటికే ప్రియా మీటింగ్ అయిపోయాక సత్యంకి ఫోన్ చేసి ఎందుకన్ని సార్లు కాల్ చేస్తున్నావు, నేను మీటింగ్లో ఉంటానని తెలుసు కదా అని సీరియస్ అవ్వగా సత్యం టెన్షన్ పడుతూ జరిగిందంతా చెప్తాడు. తను పాలు తాపించకపోవడం వల్ల బేబీకి ఇలా జరిగింది అని. అది విన్న ప్రియా కూడా షాక్ అయ్యే వెంటనే బేబీని తీసుకొని హాస్పిటల్కి రా, నేను కూడా వెంటనే అక్కడికి వస్తాను అని చెప్పడంతో సత్యం బేబీని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరతాడు. ఇంకా అలా సత్యం బాబుని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరబోగా అదే టైంకే రంగనాథం అనే వ్యక్తి సత్యంని కలవటానికి వస్తాడు. ఈ రంగనాథం ఎవరో కాదు, సత్యంకి స్టోరీ రైటింగ్లో గురువు లాంటి వాడు. సత్యం చేతిలో బాబుని చూసి ఏంటి సత్యం, అప్పుడే మీకు బాబు కూడా పుట్టాడా, ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు అంటాడు. దానికి సత్యం టెన్షన్ పడుతూ సార్ ఈ బాబు నీరజ్ వాళ్ళ బాబు అని జరిగిందంతా చెప్తాడు. నా భార్యకి ఇదే విషయం చెప్తే బాబుని వెంటనే హాస్పిటల్ దగ్గరికి తీసుకురమ్మని చెప్పింది అనగా అలా ఇద్దరు బాబుని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడే ప్రియా కూడా హాస్పిటల్ దగ్గరికి చేరుకుని అక్కడ డాక్టర్తో మాట్లాడి బాబుకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయమని చెప్పడంతో డాక్టర్ బాబుని గదిలోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. నిజానికి బాబుకి అలా ఎందుకు అయింది అన్న రీజన్ అక్కడ ఎవ్వరికీ తెలియదు. అప్పుడే ప్రియా సత్యంతో మనం బాబు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం మంచిది అనగా దానికి సత్యం ఇప్పటికే నీరజ్ గారు నాకు 2 సార్లు కాల్ చేసి బాబుకి పాలు పట్టించారా అని అడిగారు, ఇప్పుడు ఈ విషయం చెప్తే టెన్షన్ పడతారు, వద్దు అంటాడు. ఇంకా బాబుకి ఏమైందో అని అదే ఆలోచిస్తూ సత్యం ఫుల్గా టెన్షన్ పడుతూ వాష్రూమ్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్, నీరజ్ కూడా అదే హాస్పిటల్లో ఉంటాడు. నిజానికి నీరజ్ తన భార్యకి చూపించడానికి అదే హాస్పిటల్కి వచ్చి అక్కడి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. నీరజ్ని చూసిన సత్యం షాక్ అయ్యే ఇప్పుడు నీరజ్ తనని ఇక్కడ చూసి తన బాబు ఇదే హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని భయపడి తనకి కనబడకుండా ప్రియా అండ్ రంగనాథం దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్పి నీరజ్ తమని చూడకుండా అందరూ వెళ్ళి వెయిటింగ్ హాల్లో కూర్చుంటారు. నిజానికి సత్యం డాక్టర్స్ బాబుకి ట్రీట్మెంట్ చేశాక ఏం చెప్తారో దాన్ని బట్టి తర్వాత నీరజ్కి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అలా కాసేపటికే అక్కడి సెక్యూరిటీ సత్యం దగ్గరికి వచ్చి తన బైక్ పార్కింగ్ ప్లేస్లో పెట్టమని చెప్పడంతో సత్యం బయటికి వెళ్తూ ఉండగా ఇక్కడే అది పోయే ట్విస్ట్ ఏంటంటే అప్పుడే కొంతమంది పోలీసులు జానకిని అక్కడికి తీసుకుని వస్తారు. జానకిని అలా చూసిన సత్యం షాక్ అయ్యి అసలు జానకిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి అని పోలీస్ ఆఫీసర్ని అదే విషయం అడగ్గా దానికి ఆ పోలీస్ ఆఫీసర్ నీకు ఆ రోజు రాత్రి చెప్పాం కదా ఐటీ ఎంప్లాయీస్ మర్డర్స్ జరుగుతున్నాయని, వాటిని ఒక అమ్మాయి చేస్తుందేమని డౌట్గా ఉంది అని, ఆ ఐటీ ఎంప్లాయీస్ అందరినీ వరుసగా హత్యలు చేస్తున్న అమ్మాయి తనే. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఈ హత్యలన్నీ కూడా ఈ అమ్మాయి ఒంటరిగా చేయలేదు, ఇంటీరియర్ డిజైనర్ ప్రసాద్ అనే వ్యక్తితో కలిసి ప్లాన్ ప్రకారం ఈ హత్యలన్నీ చేశారు అని చెప్తాడు. అది విన్న సత్యం మైండ్ బ్లాక్ అయ్యి షాక్లో ఉండిపోతాడు. ఎందుకు అంటే ఆ ఇంటీరియర్ డిజైనర్ ప్రసాద్ ఎవరో కాదు, ప్రియా వాళ్ళ ఫాదరే కాబట్టి. అదంతా చూస్తున్న సత్యంకి అసలు ప్రసాద్కి జానకికి లింక్ ఏంటో, ఎందుకు హత్యలు చేస్తున్నారో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఉండిపోతాడు. ఇక్కడే స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సీన్ కట్ చేస్తే నెల రోజుల క్రితం జానకి తన ఊరు నుండి సిటీకి వచ్చి లాయర్ శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ సార్ నాకు న్యాయం కావాలి, వారం రోజుల క్రితం నా చెల్లెల్ని తను పనిచేసే ఆఫీస్లోని 2 దుర్మార్గులు అత్యంత దారుణంగా అనుభవించి చంపేశారు, వారికి శిక్ష పడాలి అని చాలా ట్రై చేశాను, కానీ ఆ ఇద్దరి వెనుక బాగా డబ్బు పలుకుబడి ఉండడంతో నాకు ఎవరూ సహాయం చేయడం లేదు, ఏ లాయర్ కూడా నా కేసు వాదించడానికి ముందుకు రావట్లేదు, మీరే నా కేసు వాదించి నా చెల్లెల్ని అలా చేసిన వారికి శిక్ష పడేలా చెయ్యాలి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇంకా అప్పటికే లాయర్ ఇంట్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేయడానికి ప్రసాద్ అక్కడికి వచ్చి జానకి చెప్పేదంతా వింటూ ఉంటాడు. అయితే జానకి చెప్పిందంతా విన్న లాయర్ చూడు తల్లి, అన్నగా నీకు ఒక సలహా ఇస్తా, ఈ రోజుల్లో డబ్బు రాజకీయ బలం ఉన్నవారితో పోరాడి గెలవటం ఎవరి వల్ల కాదు, వారికి ఎదురు వెళ్తే మనమే సమస్యల్లో చిక్కుకుంటాం, వారు చేసింది తప్పే, నీ చెల్లెల్ ఇన్సిడెంట్ జరిగాక మరో 2 అమ్మాయిలు కూడా ఇలాగే చనిపోయారు, ఈ సిస్టమ్ ద్వారా వారిని ఏమీ చేయలేము, ఈరోజు ఎంతో కష్టపడి వారిని అరెస్ట్ చేసినా సరే 2 రోజుల్లో మళ్ళీ డబ్బు పలుకుబడితో బయటకు వచ్చేస్తారు, అందుకే నా మాట విని మళ్ళీ మీ ఊరికి తిరిగి వెళ్ళిపో, లేదంటే వారు నిన్ను కూడా ఏదో ఒకటి చేస్తారు, అప్పుడు నీకోసం పోరాడడానికి ఎవ్వరూ ఉండరు అని చెప్తాడు. అదంతా విన్న జానకి న్యాయం జరిగేలా చేయాల్సిన లాయరే ఇలా చెబుతూ ఉంటే తను ఒంటరిగా ఏం చేయగలను అనే బాధతో అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అయితే అదంతా విన్న ప్రసాద్ జానకి సిచ్యుయేషన్ అర్థం చేసుకుని చాలా ఫీల్ అవుతాడు. ఒక అమ్మాయికి ఈ కాలంలో రక్షణ లేకుండా పోయింది, అమ్మాయిని కని పెంచాలి అంటేనే పేరెంట్స్ భయపడిపోతున్నారు, అమ్మాయిలపై ఇలాంటి దారుణాలు చేసేవారిని వదిలిపెట్టకూడదు, చెల్లెల కోసం ఒంటరిగా పోరాడుతున్న జానకికి
తను కూడా సహాయం చేయాలని ఫిక్స్ అయ్యి వెళ్ళి జానకిని కలిసి, చూడు తల్లి, నీకు నేను సహాయం చేస్తాను. నీ చెల్లెల్ని అనుభవించి చంపిన మృగాల్లాంటి మృగాలు ఇంకా ఈ సమాజంలో చాలా ఉన్నాయి. వారిని కూడా చంపితేనే అప్పుడు అమ్మాయిలు సేఫ్గా ఉంటారు. అయితే ఇదంతా సిస్టమ్ ద్వారా చేయలేము. ఇలాంటి వారికి చావే సరైన శిక్ష. మనం ఇద్దరం కలిసి ఇలాంటి మానవ మృగాలని చంపేద్దామని అలా ఇద్దరు చేతులు కలిపి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తారు. ఇంకా అలా ప్లాన్ ప్రకారం మొదట జానకి తన చెల్లెలు చావుకి కారణమైన ఇద్దరికి ఫ్రెండ్స్ లాగా పరిచయం అయ్యి, తర్వాత వారికి క్లోజ్ అయ్యి వారితో ఇంటిమేట్ అవ్వాలని వారి రూమ్స్ కూడా వెళ్ళి ప్లాన్ ప్రకారం వారిని దారుణంగా చంపేసి తన చెల్లెలు ఆత్మకి శాంతి కలిగేలా చేసి ఉంటుంది. ఇంకా తర్వాత ప్రసాద్ ప్లాన్ ప్రకారం జానకి చెల్లెల్లాగా ఎవరైతే అమ్మాయిల్ని బలవంతంగా అనుభవించి చంపి ఏమీ తెలియనట్టు సమాజంలో దర్జాగా తిరుగుతూ ఉంటారో అలాంటి వారందరినీ ట్రాప్ చేసి చంపుతూ ఉంటారు. అలా సిస్టమ్ ద్వారా న్యాయం జరగని అమ్మాయిల చావులకి జానకి అండ్ ప్రసాద్ తమ సిస్టమ్ ప్రకారం చంపి చనిపోయిన అమ్మాయిల ఆత్మలకి శాంతి కలిగేలా చేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ప్రియా తనకి తెలియకుండానే ఒక తప్పు చేస్తుంది. అదేంటంటే తన ఊరి నుండి వచ్చిన రాణి అనే అమ్మాయిని నమ్మి తనని కూడా తన టీంలో జాయిన్ చేసుకుని తనకి తాము చేసేదంతా నమ్మకంతో చెప్తుంది. కానీ నిజానికి తను ఒక పోలీస్ అండర్ కవర్ ఏజెంట్. నిజాలని తెలుసుకున్న రాణి పోలీసులకి అన్ని నిజాలు చెప్పడంతో ఇప్పుడు పోలీసులు జానకి అండ్ ప్రసాద్ ఇద్దరిని అరెస్ట్ చేసి ఉంటారు. ఇంకా ఈ నిజాలని తెలిసిన సత్యం అండ్ ప్రియా షాక్ అవుతారు. ఇంకా అప్పుడే బాబుకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వారి దగ్గరికి వచ్చి బాబు చనిపోయాడు అని చెప్పడంతో అది విన్న ప్రియా అండ్ సత్యం షాక్ అయ్యి చాలా బాధపడతారు. ఇప్పుడు ఈ విషయం నీరజ్ అండ్ తన భార్యకి ఎలా చెప్పాలో అర్థం కాదు. అప్పుడే బాగా ఆలోచించిన సత్యం ప్రియాతో, బాబు చనిపోయిన విషయం మనం ఇప్పుడు నీరజ్ అండ్ శోభాకి చెప్పకుండా నాకు తెలిసిన ఒక అనాథాశ్రమం ఉంది, అక్కడి వ్యక్తితో మాట్లాడి సేమ్ నీరజ్ కొడుకు వయసు ఉన్న బాబుని తీసుకుని వచ్చి నీరజ్కి విషయమంతా చెప్పి తమ బాబు చనిపోయాడు అని తెలిస్తే శోభ తట్టుకోలేదు. అదే బాధతో తను కూడా చనిపోయే అవకాశం ఉంది అని, తనకి ఎలాగూ కళ్ళు కనిపించవు కాబట్టి ఆ అనాథాశ్రమం నుండి తీసుకొచ్చిన బాబునే తన బాబులా చెప్దాము అని, నీరజ్కి తన భార్య శోభ అంటే ప్రాణం కాబట్టి తప్పకుండా కాంప్రమైజ్ అవుతాడు అని ప్లాన్ అంతా చెప్పి ప్రియాని కూడా ఒప్పించి అలా అనాథాశ్రమానికి వెళ్ళి నీరజ్ కొడుకు వయసు ఉన్న బాబుని తీసుకుని ఇంటికి వస్తారు. సీన్ కట్ చేస్తే అలా కాసేపటికే బాబు రిపోర్ట్స్ అన్ని తీసుకుని రంగనాథం సత్యం దగ్గరికి వచ్చి తనతో, నీరజ్ కొడుకు వేరే కారణాల వల్ల చనిపోలేదు, కేవలం నీ వల్లే ఆ బాబు చనిపోయాడు, నువ్వే తనని చంపేశావు, ఆ బాబు శరీరంలో అధికంగా సిగరెట్ పొగ నిండిపోయిందంట, అందుకే ఆ బాబు శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడి హాస్పిటల్కి తీసుకెళ్ళాక కాసేపటికే చనిపోయాడంట, నీకు ఉన్న చెడు అలవాట్ల వల్ల ఈ ప్రపంచంలో ఏమీ చూడని ఒక ప్రాణాన్ని చంపేశావు, కొంచెమైనా సిగ్గుండాలి, నీలాంటి వాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉన్నారు, చిన్నపిల్లల పక్కనే ఉంటూ పొగ తాగుతూ ఉంటారు, ఆ సిగరెట్ పొగ వల్ల ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారో తెలుసా అంటాడు. అదంతా విన్న సత్యం కూడా చాలా ఎమోషనల్ అవుతాడు. నిజానికి WHO ప్రకారం ప్రతి సంవత్సరం లక్షల్లో పిల్లలు కేవలం సిగరెట్ పొగ పీల్చడం వల్లే చనిపోతుంటారు. చనిపోతున్న పిల్లల వయసు కూడా 5 సంవత్సరాల లోపే. చాలామంది పేరెంట్స్ తమ బిడ్డల్ని ఎత్తుకున్నప్పుడు లేదా పక్కనే ఉన్నప్పుడు కూడా సిగరెట్ తాగుతూ పొగ విడుస్తూ ఉంటారు. తాము ఏదో మంచి చేస్తున్నట్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నిజానికి తమకే తెలియకుండానే తమ పిల్లల చావుకి కారణమవుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ పొగ తాగడం మానేయండి, లేదా పిల్లలకి దూరంగా ఉన్నప్పుడు మాత్రమే తాగండి, లేదంటే ఇలాంటి ప్రమాదం జరిగిపోయాక ఏమీ చేయలేరు అని ఈ మూవీ మనకి సందేశం ఇస్తుంది. ఇంకా అలా కాసేపటికే నీరజ్ ఇంటికి రాగా సత్యం అనాథాశ్రమం నుండి తెచ్చిన బాబుని తనకి ఇచ్చి జరిగిందంతా చెప్పి, నన్ను క్షమించండి సార్, నా వల్లే మీ బాబు చనిపోయాడు, ఇప్పుడు ఈ విషయం మీ భార్యకి తెలిస్తే తను తట్టుకోలేదు, అందుకే ఈ బాబుని మీ బాబులా చెప్పండి, తనకి నిజం చెప్పకండి అంటాడు. అదంతా విన్న నీరజ్ చాలా ఎమోషనల్ అవుతాడు. 10 సంవత్సరాల తర్వాత పుట్టిన బాబు చనిపోయాడు అని ఒక పక్క బాధ అయితే, ఈ నిజం తెలిస్తే కళ్ళు లేని తన భార్య కూడా తనకి దూరం అవుతుందేమో అనే భయం మరో పక్క. దాంతో నీరజ్ తనలో తాను చాలా ఎమోషనల్ అవుతాడు. తనకి మరో దారి లేక తనే మన బాబు అని తన భార్యకి అబద్ధం చెప్పడానికి రెడీ అవుతాడు. అయితే ఇక్కడే రివీల్ అయ్యే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, అప్పుడే ప్రియా నీరజ్తో, మీరేం బాధపడకండి సార్, మీ బాబు బ్రతికే ఉన్నాడు అని చెప్పడంతో అది విన్న సత్యం షాక్లో ఉండిపోతాడు. నిజానికి డాక్టర్ ప్రియా ఫ్రెండే. డాక్టర్ ప్రియాతో, బాబు శరీరంలో అధికంగా సిగరెట్ పొగ ఉంది, దానివల్లే ఊపిరి తీసుకోలేక ఇలా జరిగింది, ట్రీట్మెంట్ చేశాము, బాబు ఇప్పుడు సేఫ్ అని చెప్పి ఉంటాడు. అది విన్న ప్రియా ఇదంతా సత్యం సిగరెట్ అలవాటు వల్లే అని అర్థమవుతుంది. నిజానికి ప్రియా అప్పటికే చాలాసార్లు సత్యం అధికంగా పొగ తాగడం చూసి వాటిని మానేయమని ఎన్నిసార్లు చెప్పినా సరే మానేసి ఉండడు. అందుకే తనకి సిగరెట్స్ మానిపించాలి అని ఈ ప్లాన్ ఆలోచించి పొగ తాగటం ఎంత హానికరమో తనకి అర్థమయ్యేలా చేసి ఉంటుంది. ఇంకా నిజం తెలిసిన సత్యం తను పొగ తాగటం ఎంత ప్రమాదకరమో రియలైజ్ అయ్యి ప్రియా అండ్ నీరజ్కి సారీ కూడా చెప్పి ఇంకెప్పుడు పొగ తాగను అని మాటిస్తాడు. తర్వాత అనాథాశ్రమం నుండి తెచ్చిన పిల్లాడిని తీసుకెళ్లబోగా నీరజ్ వారితో, ఇక మీదట ఈ బాబు కూడా మా బాబే, ఇప్పుడు తనని మళ్ళీ అనాథాశ్రమంలో వదిలేస్తే ఎవ్వరూ లేని అనాథలా బ్రతకాల్సి వస్తుందేమో, దేవుడు మా చెంతకి చేర్చాడు అంటే ఏదో
ఏదో కారణం ఉండే ఉంటుంది. ఇక మీదట ఈ బాబు మా బాబే అని అదే విషయం శోభాకి కూడా చెప్పి అప్పటి నుండి ఆ బాబుని కూడా తమ కొడుకులాగే పెంచుకుంటారు. సీన్ కట్ చేస్తే మూవీ ఎండింగ్ లో సత్యంకి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి జానకికి కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో తప్పించుకుని పారిపోయింది. తన గురించి మీకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాడు. ఇంకా అలా సత్యం ప్రియా దగ్గరికి రాగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే ప్రియా జానకితో ఫోన్ మాట్లాడుతూ నువ్వు తప్పించుకుని సేఫ్గానే ఉన్నావు కదా అని మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న సత్యం తన దగ్గరికి వచ్చి అసలు ప్రియాకి జానకికి మధ్య లింక్ ఏంటని అడగ్గా దానికి ప్రియా అసలు ట్విస్ట్ రివీల్ చేస్తుంది. నిజానికి జానకి చెల్లెల విషయం తెలిసాక ప్రియా ఫాదర్ అదే విషయం ప్రియాకి కూడా చెప్పి ఉంటాడు. అది విన్న ప్రియాకి జానకి అండ్ తన ఫాదర్ చేసేది కరెక్టే అని తను కూడా వారితో చేతులు కలిపి పక్కా ప్లాన్ ప్రకారం హత్యలు చేసి ఉంటారు. ఇంకా ఈ నిజం తెలిసిన సత్యం షాక్ లో ఉండిపోతాడు. ఇక్కడే రివీల్ అయ్యే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే నిజానికి జానకి కేసు టేకప్ చేసిన అదే పోలీస్ ఆఫీసరే పక్కా ప్లాన్ ప్రకారం జానకిని పారిపోయేలా చేసి ఉంటాడు. ఎందుకు అంటే ఆడవారిపై అలాంటి అగాత్యాలు చేసే మృగాలను సిస్టమ్ ప్రకారం మనం ఏమీ చేయలేకపోతున్నామని కనీసం జానకి అయినా ధైర్యం చేసి అలాంటి వారిని శిక్షిస్తుంది అని తనకే సపోర్ట్ చేసి ఉంటాడు. అలాగే ప్రసాద్ ని కూడా మరికొన్ని రోజుల్లో జైలు నుండి తప్పించాలి అని ఫిక్స్ అవుతాడు. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.